వెల్కమ్ టు సతీష్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 8 SRH వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా ఇవాళ మ్యాచ్ రివ్యూ ఏం చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అసలు 523 runs స్కోర్డ్ ఇన్ ఏ సింగిల్ T20 మ్యాచ్. అంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లో కానీ T20 టోర్నమెంట్స్లో కానీ ఇప్పటిదాకా వరల్డ్లో ఎవరు స్కోర్ చేయని టోటల్ ఇది 523 స్కోరు. ఇదేం టెస్ట్ మ్యాచ్ స్కోరు లేకపోతే వన్డే స్కోరో కాదు అయ్యా, ఇది T20 ఇంటర్నేషనల్లో రెండు టీములు కలిసి చేసిన స్కోరు. అసలు ఏం మ్యాచ్, అసలు మ్యాచ్ ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, డీటెయిల్స్లోకి వస్తే యాజ్ యూజువల్గా టాస్ విన్ అయ్యి మళ్ళీ బౌలింగే తీసుకోవాలని హాస్టీ డెసిషన్ తీసుకున్న హార్దిక్ పాండ్యా తీసుకున్నాం. సరే, తర్వాత అసలు తనని తనే ప్రమోట్ చేసుకుని ఓపెనింగ్ బౌలింగ్ చేయడంలో అసలు తన ఉద్దేశం ఏంటో, అసలు గేమ్ ప్లాన్ ఏంటో, ఒక గేమ్ ప్లాన్తో వచ్చారా లేకపోతే థాట్ ప్రాసెస్లో ఏముంది, ఫ్లోలో వెళ్ళిపోయారా అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. అసలు బూమ్రా లాంటి వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ని మనం పెట్టుకుని బూమ్రాతో బౌలింగ్ స్టార్ట్ చేయకుండా అట్లీస్ట్ వికెట్స్ పంగత అలా పక్కన పెడితే అట్లీస్ట్ ఒక మంచి స్టార్ట్ అయితే దొరికేది కదా. అట్లీస్ట్ ట్రావిస్ హెడ్ లాంటి, అసలు ట్రావిస్ హెడ్ హైదరాబాద్ తీసుకోగానే ట్రావిస్ హెడ్కి ఏముంది, అతను రికార్డ్ పెద్దగా T20లో ఏం లేదు కదా, అంతా టెస్ట్ మ్యాచ్ రికార్డే కదా, వన్డే రికార్డే కదా, అసలు అతను T20 సూపర్ బ్యాట్స్మెన్ ఏం కాదు కదా అన్నారు. అసలు ఇప్పుడు వచ్చిన ఈ ప్లేయర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ T20 ప్రాక్టీస్ చేసి వస్తున్నారు కాదు కదా. అందరూ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ బాగా ఆడితే టెస్ట్లో సెలెక్ట్ అవుతారు, టెస్ట్లో బాగా ఆడితే వన్డేలో అవుతారు, వన్డేలో బాగా ఆడితే T20లో అవుతారు. సో టెస్ట్ బేస్ ఎవరికైతే బాగుంటుందో ఆబ్వియస్లీ వాళ్ళు ఏ బేస్లో అయినా బ్యాటింగ్ చేయగలరు. అది నిరూపించాడు ట్రావిస్ హెడ్, మరొకసారి నిరూపించాడు. ఏం బ్యాటింగ్ అసలు, ఏం బాధుడు, వేరే బాధుడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత మ్యాచ్ ఎట్లా అనిపించింది అంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాలాగా అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇండియాలాగా, SRH ఆస్ట్రేలియాలాగా అనిపించింది. ఎందుకంటే అంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అందరూ ఉండేటప్పుడు అంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బీభత్సంగా పెర్ఫామ్ చేస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మ్యాచ్ అయిపోయింది. టూ మెనీ ప్రయోగాలు మన హార్దిక్ పాండ్యా. ఎంత జరుగుతున్నా కూడా మధ్యలో బూమ్రా చేత ఒకటే ఓవర్ వేయించడం, పవర్ ప్లేలో ఒకటే ఓవర్ వేయించడం, తర్వాత 12వ ఓవర్ దాకా అసలు బౌలింగే వేయించకపోవడం, మధ్యలో వాళ్ళు ఊచకోత పెడుతున్న మార్చి అదే బౌలర్స్ని మళ్ళీ తిప్పి అక్కడే వేయించడం అనేది ఒక పూర్ క్యాప్టెన్సీకి నిదర్శనంగా అనిపించింది. ఎందుకంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది, అక్కడ బౌలింగ్ ఎంచుకున్నాం. వేసుకున్న ప్లాన్స్ అన్నీ పటాపంచలు అవుతూ అక్కడ ట్రావిస్ హెడ్ వేరే వ్యవహారం చేస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ కాసేపు ఆడిన ట్రావిస్ హెడ్ క్యాచ్, బ్రహ్మాండమైన క్యాచ్ ఒకటి డ్రాప్ అయింది టిమ్ డేవిడ్ దగ్గర. సో అక్కడి నుంచి అన్స్టాపబుల్ అయిపోయాడు ట్రావిస్ హెడ్. ఎట్లా అంటే అసలు నేను కొట్టడానికి వచ్చాను, కొట్టేసి వెళ్ళిపోతాను, నన్ను కావాలంటే అవుట్ చేసుకోండి, అవుట్ అయితే వెళ్ళిపోతాను, అది దాకా కొడతాను, అది పక్క అన్నట్టే ఉంది అసలు అతను బ్యాటింగ్. వచ్చిన వాళ్ళందరూ కూడా SRH వాళ్ళు ఎవరైనా కూడా మేము వచ్చాం, మేము కొడతాం, ఉన్నంతసేపు కొడతాం, మిమ్మల్ని అవుట్ చేసుకుంటే చేసుకోండి, వెళ్ళిపోతాం, లేకపోతే కొడతానే ఉంటాం అన్న టైప్లో ఉంది ఆహారం అక్కడ. అసలు 277 స్కోర్ ఊరికే వచ్చిందా? ట్రావిస్ హెడ్ ఉతికారేసాడు. సరే, ట్రావిస్ హెడ్ 17 balls హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి రికార్డ్ స్థాపిస్తే SRH తరపు నుంచి అసలు దానికి ఆపోజిట్గా నేను కూడా ఉన్నాను, నేను కూడా నాన్ స్ట్రైకింగ్లో ఉన్నాను, నేనేమైనా తక్కువ తిన్నానా అని 19 ఏళ్ళ కుర్రాడు అసలు అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడాడు. అసలు అభిషేక్ శర్మ అసలు అద్భుతం. అసలు అతను ఆడిన ఆట చూసి ట్రావిస్ హెడ్ దగ్గర కళ్ళు చెదిరిపోతే అసలు ఇతను ఆట చూసి అయితే మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది స్టేడియంలో అందరికీ. టీవీలో చూసిన మనకే బాగు అయిపోతే డెఫినెట్లీ స్టేడియంలో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరికి పైసా వస్తుంది. ఇవాళ మ్యాచ్ అయితే
అసలే టిక్కెట్లు దొరకట్లేదని విపరీతమైన కాంట్రవర్సీస్ నడిచాయి. పేటీఎంలో టికెట్లు సరిగ్గా ఇవ్వలేదు, హాఫ్ అన్ అవర్కి క్లోజ్ చేశారు, డిఫరెంట్ కాంట్రవర్సీస్ వెళ్ళినా కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంత బ్లాక్లో పెట్టి అంత పెట్టి కొనుక్కుని వెళ్ళారో నాకు తెలియదు, ఐడియా లేదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలు. ఎందుకంటే రెండు టీములు అలాగే ఆడి సరే. తర్వాత ఇది ఓపెనర్స్ ఇద్దరు వెనుదిరిగిన తర్వాత 60కి క్లాస్ వచ్చాడు, మార్కెట్ వచ్చాడు. వాళ్ళు ఏం ఆడుతున్నారు, అసలు ఏం కన్సిస్టెన్సీ అది, ఏం బ్యాటింగ్ అది, అసలు గోడకు కట్టిన బంతి అంటారు కదా, గోడకు కట్టిన బంతిలో తిరిగి వచ్చేవారు, ఆ టైప్లో సామెత ఉంది కదా మనకి, అదే గుర్తొచ్చింది నాకు. ఈ బౌలర్లో ఏదో గోడకేసి కొడుతున్నట్టు, అంతే స్పీడ్, ఎంత స్పీడ్లో వేస్తే అంత స్పీడ్గా వెళ్ళి బౌండరీలో పడుతున్నట్టు అలాగే అనిపించింది. ఆ ఆట చూసిన, ఆ బౌలింగ్ చూసిన ఏం బౌలింగ్ అసలు, ఏం బ్యాటింగ్ అసలు అది. సో ఎక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని విషయాల్లో హార్దిక్ పాండ్యా పూర్ ఫీల్డింగ్, అసలు అద్భుతమైన క్యాచ్లు వదిలేశారు, మంచి బౌండరీ లైన్స్ దగ్గర మంచి ఆపాల్సిన బాల్ వదిలేశారు. అసలు ఎక్కడికి పోతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అయిపోయారు. ఫస్ట్ 6 ఓవర్స్లో ఎప్పుడైతే స్కోర్ 70 దాటేసిందో, 70-80 దాటేసింది దగ్గర 80 పైచలకు పవర్ ప్లేలో కొట్టిపడదబ్బారు. అసలు ఎప్పుడైతే ఆ స్కోర్ అందుకున్నారో 7 ఓవర్స్కి 100 అయిపోయింది ఎస్ఆర్హెచ్ది, 12 ఓవర్స్కి 150 అయిపోయింది. ఎప్పుడైతే ఆ ఊచకోత మొదలు పెట్టారో వీళ్ళు అక్కడే, నాకు తెలిసి అక్కడే గివప్ అయ్యారని నాకు అనిపించింది. మధ్యలో హార్దిక్ పాండ్యా టీం ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టుకుంటూ ఎంకరేజ్ చేసినా బట్ అది ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే నీరు గారిపోయారు. అతలో ఆ వేలో ఊచకోత పెడతా ఉంటే ఎవరు మాత్రం హ్యాపీగా ఉండగలుగుతారు. అసలు అది నరకం అసలు అది. ఎందుకంటే ఏం లేదు, బౌలర్కి ఏ హెల్ప్ లేదు, ఒక స్పిన్నర్కి హెల్ప్ లేదు, ఒక పేసర్కి హెల్ప్ లేదు, బౌన్సర్స్ కూడా డైరెక్ట్గా బ్యాట్ మీదకి వస్తున్నాయి. అంత బౌన్సర్ వేసినా కానీ బ్యాట్ మీదకి వస్తున్నాయి. మంచి యంగ్స్టర్ బౌలర్ని తీసుకొచ్చాడు, సౌత్ ఆఫ్రికన్ బౌలరు, అతను 18 ఏళ్ళు కుర్రాడు. అతను కూడా ఊచకోత పెట్టారు అసలు. అతనికి మంచి పేస్ ఉంది, అందరికి 140+, 150 స్ట్రైక్ మించిగా వేస్తున్నాడు. అతన్ని ఊచకోత పెట్టారు. సో ఏ రకంగా చూసుకున్నా స్లాగ్ ఓవర్స్లో బుమ్రాని వేయించాలనుకునే ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అని చెప్పచ్చు. ఎందుకంటే బుమ్రా అనే బౌలర్ని ఎక్కడ యూజ్ చేసినా రన్స్ కట్టడి చేయడానికి బుమ్రా ఇండియాకి ఎట్లా ఉపయోగపడతాడంటే, అతను ఫస్ట్ వచ్చి రన్స్ స్టాప్ చేస్తాడు. ఫస్ట్ వచ్చి కొట్టే వాళ్ళు రన్స్ స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అపోనెంట్ మీద ప్రెషర్ పడుతుంది. తర్వాత సిరాజ్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, లేదా షమీ లాంటి వాళ్ళు వచ్చి వికెట్లు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అది బుమ్రా చేసే పని. బుమ్రా చేసే వర్క్ అసలు ఏ బౌలర్ చేయలేడు కూడా. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ బౌలర్ అతను. సో అతన్ని పక్కన పెట్టడం, ఇగ్నోర్ చేయడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ముంబై ఇండియన్స్ సైడ్. సో ఆ బ్లండర్కి తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. సార్ తర్వాత మేము తక్కువ ఆడామంటే ఓకే, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది, ప్యాట్ కమిన్స్ కూడా మ్యాచ్ అయిన తర్వాత చెప్పాడు 277 వీళ్ళు చేస్తారని అనుకోలేదు, బౌలింగ్ చేసే వరకు అన్నాడు. తర్వాత వీళ్ళు బౌలింగ్ చేశారు, అద్భుతమైన బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ స్టార్ట్ అయితే వాళ్ళు బాగా అద్భుతంగా స్టార్ట్ చేశారు, ధారాళంగానే స్టార్ట్ చేశారు. ఇషాంత్ కిషన్ కూడా, రోహిత్ శర్మ కూడా ధారాళంగా స్టార్ట్ చేశారు. కాకపోతే ప్యాట్ కమిన్స్ ఒక బ్రిలియన్స్ కనబడింది ఇక్కడ కెప్టెన్సీలో. తన బ్రిలియంట్ కెప్టెన్సీ తోటి బౌలర్ని మారుస్తూ, కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్యాట్ కమిన్స్కి హార్దిక్ పాండ్యాకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, తను పవర్ ప్లేలో స్పిన్నర్ని తీసుకొస్తే ఇక్కడ వర్కౌట్ అయింది, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో అక్కడ అతను కూడా పీయూష్ చావ్లాని తీసుకొచ్చాడు. పీయూష్ చావ్లాని తీసుకొచ్చినా అక్కడ వర్కౌట్ అవ్వలేదు. పీయూష్ చావ్లాని కూడా పిచ్చ కొట్టుడు కొట్టారు అసలు. అతను ట్రావిస్ హెడ్ ఉన్న మూడ్లో, అభిషేక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఉన్న మూడ్లో అసలు ఎవరు అన్స్టాపబుల్గా ఉన్నారు. కానీ ఇక్కడ టకటక 2 వికెట్లు పడ్డాయి. వికెట్లు పడిన తర్వాత స్లో డౌన్ అయింది. తర్వాత కొడుతూ వచ్చారు. తర్వాత ఎక్కడంటే మిడిల్ ఓవర్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ప్యాట్ కమిన్స్. ఎస్పెషల్లీ 15th ఓవర్లో తను ఒక ఓవర్లో అయితే 3 రన్సే ఇచ్చాడు. అది ప్రైస్లెస్ ఓవర్ అని చెప్పచ్చు. అక్కడే మెయిన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పట్టు కోల్పోయిందని చెప్పచ్చు. అక్కడ దాకా వికెట్స్ చేతిలో ఉన్నాయి, వాళ్ళే కొట్టారంటే వీళ్ళు కూడా కొట్టేస్తారేమో అన్నంత రేంజ్లోనే ఉంది. తిలక్ వర్మ ఆడిన ఆ 63 30 బాల్స్లో అది కూడా అద్భుతం. తిలక్ వర్మ ఉన్నంతసేపు ముంబై ఇండియన్స్ చేతిలో మ్యాచ్ ఉన్నట్టే అనిపించింది.
వాళ్ళు కూడా కొట్టేస్తారా అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో మనం అనుకున్నాం కదా, డౌన్ ది ఆర్డర్ అని. ఈ మ్యాచ్లో అప్ ది ఆర్డర్ వచ్చి చూపించాడు హార్దిక్ పాండ్యా. అప్ ది ఆర్డర్ వచ్చాడు, తన వంతుగా తను జస్ట్ 18 balls 19 balls 23 22 కొట్టాడు. ఒక వన్ డే టైప్లో స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. చెప్తాను కదా, మా ముంబై ఇండియన్స్లో కింద ఫినిషింగ్లో టీమ్ డేవిడ్ క్యాచ్ వదిలేశాడు కదా, మళ్ళీ ట్రావెల్స్ హెడ్ మూల్యం చెల్లించుకున్నాడు కదా, తన వంతుగా తన కృషి చేశాడు, లాక్కొచ్చాడు, మ్యాచ్ లాక్కొచ్చాడు. ఎంత లాక్కొచ్చినా 277 అంటే అది కరెక్ట్ ఓవర్ కూడా పడితే మధ్యలో అయిపోద్ది మ్యాచ్ అనుకున్నాం. అలాగే జరిగింది. ప్యాట్ కమిన్స్ వేసాడు 15 ఓవర్, కరెక్ట్ ఓవర్ పడింది. తర్వాత వాళ్ళు కొట్టినా కానీ పెద్ద తర్వాత కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేయగలిగారు. అంత కట్టడి చేసిన తర్వాత చివరికి అంత జరిగిన 277 కొట్టి కూడా 32 రన్స్ తోటే గెలిచింది మిస్ఆర్హెచ్. అంటే ఆలోచించాలి ఎన్ని రన్స్ స్కోర్ చేయబడ్డాయి, ఎంత జరిగింది. ఇది అసలు పిచ్ క్యూరేటర్ మీద మనం ఇంతకుముందు మ్యాచ్లన్నింటిలో కూడా అందరూ కూడా తిట్టిపోసారు. మీ పని ఎలా ఉందా అన్నట్టు చేసి పెట్టినట్టుంది పిచ్ అయితే. కంప్లీట్గా బ్యాట్స్మెన్ ప్యారడైస్, బౌలర్లకి ఏం లేదు, వేయడం కొట్టడం, దాల్నా మారనా ఎకి బాత్ అన్నట్టే ఉంది అసలు పిచ్ అయితే. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ పిచ్, ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ఫర్ ఐపీఎల్ అంటే ఇంతే కదా, వచ్చేదే దాని గురించి కదా, ఎంజాయ్ చేయడానికి, ఆ 6లు 4లు ఎంజాయ్ చేయడానికి. మోస్ట్ సిక్సెస్, అన్ని రికార్డ్స్ ఈ మ్యాచ్లో, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ 4s. అసలు అభిషేక్ శర్మకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా మ్యాచ్ అయితే పైసా వసూలు అయ్యా. ఎవరైతే ఈవేళ ఎస్ఆర్హెచ్ గ్రౌండ్లోకి వెళ్ళి మ్యాచ్ చూసారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్, రేపటి మ్యాచ్తో మళ్ళీ మేము తిరిగి వస్తాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.